రెండేళ్లకు ఒకసారి ఈ వరదలు రావడం, పంటలు మునిగిపోవడం, కరువులు, పస్తులు మామూలు అయిపోయింది. అందుకని ఏటికి అడ్డంగా ఒక ఆనకట్టు కడితే వరద బాధ తప్పుతుంది, ఏటి నీరు మిగులుతుంది. నువ్వు ఇంజనీరు కాబట్టి ఎక్కడ ఆనకట్ట కట్టడానికి వీలవుతుందో చూసి సలహా ఇచ్చావంటే గవర్నమెంట్తో తొందరగా పని చేయించుకోవచ్చు. అలాగే దేశంలో ఆనకట్టలు కట్టడమే మా పని. అలాంటిది మన సొంత ఊరు అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇందులో మా స్వార్థం కూడా ఉందిలే బాబు. మా పొలాలన్నీ మరీ పల్లంలో ఉన్నాయి. అదేంటమ్మా, వాళ్ళ ఇల్లు కూడా పల్లంలోనే ఉందట. వరదొస్తే ఇంట్లోకి మా కళ్ళతో నీళ్ళు వస్తాయట. దాన్నే ఉందమ్మా, జగపతి తలుచుకున్నాడంటే ఇల్లు పీకి కొండ మీద కట్టిస్తాడు. మనం మాత్రం ఏనన్నా, మన పొలాలు అమ్మేసి ఇంకో తీరు కొనుక్కుంటాం. అంత బాధ ఎందుకండి? మీరు వీణ తీసుకుని వరద దయరాదా మా మీద అని ఒక్క పాట పాడారంటే వచ్చిన దాన్నే పోతుందా వరద. నా పాటకి అంత శక్తి లేదులేండి. అమ్మమ్మ, ఎందుకు లేదండి? ఎర్రటి ఎండలో మా ఇంటికి వెళుతున్న వాడిని మీ ఇంటికి లాక్కొచ్చింది. అలా అనుకున్నా నా పాటకి లాక్కు రావడమే కానీ వెనక్కి పంపడం చేత కాదు. బాబు, అడగడం మర్చిపోయాను. నువ్వు ఇంజనీరు కదా, వీణ తీగ నీ దగ్గర ఉండడం విచిత్రంగా ఉందే. మా అన్నగారు అమ్మాయి లక్ష్మి కోసం తీసుకొచ్చానమ్మా. దానికి ఎవరో తీగలు తెచ్చుకుంటే వీణ ఇవ్వడమే కాక వీణ నేర్పుతాను కూడా చెప్పారట. ఈ ఊళ్ళో ఎవరున్నారబ్బా వీణ నేర్పేవాళ్ళు? ఏమ్మా, నీకు ఎవరైనా తెలుసా? నాకు తెలియదు నాన్న. తెలిసిన వాళ్ళు ఎప్పుడు తెలియనట్టే ఉంటారు. తెలియని వాళ్ళు అంతా తెలుసునే అనుకుంటారు. భలే 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 కుదిరారా మిత్రం, ఒకళ్ళు మించిన ఒకళ్ళు.